నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 6వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాసం గొప్పతనాన్ని వివరిస్తూ ఒక ఆశ్చర్యకరమైన కథను చెప్పారు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో హేమాంగదుడు అనే రాజు ఉండేవాడు. ఆయన లెక్కలేనన్ని గోదానాలు, భూదానాలు, యజ్ఞాలు చేశాడు. అయితే ఆయన 2 తప్పులు చేశాడు. నీరు అనేది ప్రకృతి సిద్ధంగా అందరికీ దొరికేదే కదా, దాన్ని దానం చేయడం ఏంటి అని తక్కువగా చూశాడు. తన గురువైన వశిష్ఠ మహర్షి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. జ్ఞానులను, వేద పండితులను గౌరవించలేదు. జలదానం చేయకపోవడం, జ్ఞానులను అవమానించడం వలన హేమాంగదుడు చనిపోయాక చాలా కష్టాలు అనుభవించాడు. 3 సార్లు చాతక పక్షిగా పుట్టాడు, ఒకసారి గ్రద్దగా పుట్టాడు, 7 సార్లు కుక్కగా జన్మించాడు. చివరికి మిథిలా దేశ రాజభవనంలో ఒక బల్లిగా పుట్టి 87 ఏళ్ల పాటు అక్కడే గోడల మీద తిరుగుతూ గడిపాడు. ఒకరోజు మిథిల రాజు శృతకీర్తి దగ్గరకు శృతదేవ మహాముని వచ్చారు. రాజు ఆ మునిని గౌరవించి ఆయన పాదాలు కడిగి ఆ పవిత్ర జలాన్ని తన తలపై జల్లుకున్నాడు. ఆ సమయంలో కొన్ని నీటి చుక్కలు గోడ మీద ఉన్న బల్లిపై పడ్డాయి. ఆ పుణ్య జల స్పర్శతో బల్లికి వెంటనే పూర్వజన్మల గుర్తులు గుర్తొచ్చాయి. అది మనిషిలా మాట్లాడుతూ, మునివర్య, నన్ను కాపాడండి అని వేడుకుంది. ఆ ముని తన దివ్య దృష్టితో చూసి ఇలా చెప్పారు: రాజా, నువ్వు వైశాఖ మాసంలో నీటి దానం చేయలేదు. అలాగే విష్ణు స్వరూపులైన జ్ఞానులను వదిలేసి అపాత్రులకు దానాలు చేశావు. అందుకే నీకు ఈ గతి పట్టింది. కేవలం జాలి చూపాల్సిన వారిని పూజించడం వలన ఫలితం ఉండదు. జ్ఞానాన్ని గౌరవించినప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు అని చెప్పాడు. బల్లి పడుతున్న బాధను చూసి జాలిపడిన శృతదేవముని తాను వైశాఖ మాసంలో చేసిన వ్రత పుణ్యంలో కొంత భాగాన్ని ఆ బల్లికి ధారపోశాడు. వెంటనే ఆ బల్లి రూపం పోయి హేమాంగదుడు మళ్ళీ తన దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. అందరికీ నమస్కరించి పుణ్యలోకానికి వెళ్ళాడు. 10,000 ఏళ్లు పుణ్యలోకంలో సుఖపడిన తరువాత మళ్ళీ ఇక్ష్వాకు వంశంలోనే కాకుత్స్థ మహారాజుగా పుట్టాడు. అప్పుడు తన గురువు మాట విని వైశాఖ వ్రతాన్ని భక్తితో పద్ధతిగా ఆచరించి చివరికి మోక్షాన్ని పొందాడు. వైశాఖంలో దాహంతో ఉన్న వారికి నీరు ఇవ్వకపోవడం పెద్ద పాపం. దానాలు ఎవరికి పడితే వారికి కాకుండా యోగ్యులైన వారికి, జ్ఞానులకు ఇవ్వడం వలన ఎక్కువ పుణ్యం దక్కుతుంది. రావి చెట్టు, తులసి మొక్కలను వదిలేసి పిచ్చి మొక్కలను పూజించడం ఎంత వ్యర్థమో, జ్ఞానులను వదిలేసి అపాత్రులను పూజించడం కూడా అంతే వ్యర్థం. వైశాఖ పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా క్రమం తప్పకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.